पूरा लोकल। మీరు ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఒక సంవత్సరం కాలంలో నాశనం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గారు మాట్లాడితే మళ్ళా వారిని ఏమనంటే ఆయన అభిమానులందరూ మా హరీష్ అన్నని మాట్లాడతావా, 6 అడుగుల బుల్లెట్ని అంటావాను, నీ సంగతి తెలుసాం, మా బుల్లెట్కు నువ్వు చచ్చిపోతావని అంటారు. హరీష్ అన్న నేను ఒక్క మాట అడుగుతా, కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది మీరే కదా, ఈ చెట్లు 2 కోట్ల తప్పుడు మొక్కలు నాటింది మీరే కదా, రాష్ట్రం 1,00,00,000 కోట్లకు పైన ఆదాయానికి సంబంధించిన రాష్ట్రాన్ని నాశనం కట్టించింది మీరే కదా. ఈరోజు మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడనే పక్కనే దుర్గం చెరువు ఉంటుంది. దుర్గం చెరువు పైన కేబుల్ బ్రిడ్జ్ కట్టమని మిమ్మల్ని ఎవడన్నా అడిగిండా మిమ్మల్ని? ఎందుకు కట్టారు మీరు? అభివృద్ధిలో భాగంగానే కట్టిండ్రు కదా. మరి ఆ రోజు అదేమన్నా ఎడారి ప్రాంతమా? అక్కడ చెట్లు లేకుండేనా? అక్కడ నెమళ్ళు లేకుండేనా? అక్కడ కుందేలు ఇప్పటికి కూడా ఉంది కదా. ఇప్పటికి కూడా రమ్మని చెప్పండి హరీష్ అన్న, చూపిస్తాను నేను. కాబట్టి హరీష్ అన్న మీ పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే కల్వకుంట్ల తారక రామారావు అన్న ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఎమ్మెల్యే అయిపోయి ఉద్యమంలో నేను ఉద్యమ నాయకుడిని అదొక మేకప్ వేసుకున్నాడు. కానీ మీరైతే నికాసుగా ఉద్యమంలో ఉన్నవాళ్ళు కాబట్టి మీ పైన మాకు కొంత గౌరవం ఉంటుంది. దయచేసి దాన్ని పోగొట్టుకోకండి. 10 సంవత్సరాలు తాలూకు జరిగింది అభివృద్ధి కాదు, విధ్వంసము. ఎందుకు అంటే హైదరాబాద్లో కాంక్రీట్గా మీరు డెవలప్ చేసిన ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి, మీరుగా యూనిక్గా ఆలోచన చేసి కట్టిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక్క పెట్టుబడి సంస్థ అని చెప్పండి. మీరు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా అమ్ముకు తిన్నారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కదా కోకాపేటలో 100 కోట్లకు అమ్ముకున్నారు. మీరు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడే కదా ఓఆర్ఆర్ని 30 ఏళ్లకు అమ్ముకపడేసారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కదా పక్కనే ఉన్నటువంటి హెచ్యుకి సంబంధించినటువంటి 50 ఎకరాలు తీసుకొని మైహోం విహాంగా కట్టినరు. మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా ఇష్టానుసారంగా హైదరాబాద్లో ఎడాపడ 60 ఫ్లోర్లకు 70 ఫ్లోర్లకు పర్మిషన్లు ఇచ్చేసి మీరు వాటాలు తీసుకోవడం వల్లనే కదా ఈరోజు హైదరాబాద్లో వాటర్ స్కార్సిటీ, ఎయిర్ పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్, ఇరుకైనటువంటి రద్దీ ప్రాంతాలు ఏర్పడింది. ఒక్కసారి సంక్రాంతి హాలిడేస్ చూడండి, ఒక వారం రోజులు కంటిన్యూగా ఐటీలకు హాలిడేస్ ఇచ్చి చూడండి, హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ రోడ్లు, మా ఇంటికా నుంచి మీ ఆఫీస్కి రావడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు గంటన్నర పడుతుంది. ఇప్పుడు దీన్ని అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? ఇప్పుడు చెప్పండి హరీష్ రావు గారు. కాబట్టి మీ పైన మాకు గౌరవం ఉంటుంది. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా మా ప్రభుత్వానికి ఏ సలహా ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం మౌనంగానే ఉండండి, గౌరవం ఉంటుంది. కానీ విధ్వంసం చేస్తున్నారు 15 నెలల ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాజకీయ పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేకుండా మీ పైన పెంచుకున్న అభిమానం కాస్త కుప్పకూలిపోతుంది, మీ పైన ఉన్న అభిమానం కూడా పోతుంది.